ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ మన ప్రైవసీని దోచుకుంటుంది. ఎలా అంటే గూగుల్ సంస్థ జెమినీ ఏ అని చెప్పేసి ఒక ఏ అనేది క్రియేట్ చేసింది. అందులో రీసెంట్గా నానో బనానా అని ఒక ఫీచర్ని అయితే యాడ్ చేసింది. ఈ నానో బనానా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ జనరేటింగ్ ప్లాట్ఫామ్ అన్నట్టు. అంటే మనం ఒక ప్రాంప్ట్ని ఇచ్చి ఒక మంచి ఫోటోని ఇస్తే దానికి తగ్గట్టుగా అంటే ప్రాంప్ట్కి తగ్గట్టుగా ఒక మంచి ఇమేజ్ అనేది క్రియేట్ చేసేస్తుంది. అచ్చం ఇక్కడ కనిపిస్తున్నట్టుగా కొన్ని ఇమేజెస్ని అయితే క్రియేట్ చేసేస్తుంది. సో ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. చాలా మంది సెలబ్రిటీస్ దీన్ని వాడుతున్నారు. సో ఈ ట్రెండ్ ఫాలో అవుతూనే ఒక అమ్మాయి ఏ ద్వారా ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేయించింది. తన పర్సనల్ ఫొటోస్లో ఒక మంచి ఫోటోని ఇచ్చింది. దాని వెనకాల ఒక మంచి ప్రాంప్ట్ ఇచ్చింది. నానో బనానా ఏ కూడా మంచి ఇమేజ్ని క్రియేట్ చేసి ఇచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఇది. ఒక మంచి బ్లాక్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీ, ఒక మంచి బ్యాక్గ్రౌండ్, వెనకాల లైటింగ్, షాడో, ఫేస్ మీద లైటింగ్, అంతా కూల్, చాలా బాగుంది. ఇక్కడ వరకు అంత హ్యాపీనే. కానీ ఒక సమస్య ఉంది. ఏ క్రియేట్ చేసిన ఫోటోలో తన లెఫ్ట్ హ్యాండ్ భుజం పైన ఒక పుట్టుమచ్చ ఉంది. అంటే ఇది నార్మల్గానో లేదా ఇమేజ్ బ్యూటీని పెంచడం కోసమో ఏ దాన్ని అలా క్రియేట్ చేయలేదు. నిజంగానే ఆ అమ్మాయి ఎడం భుజం పైన పుట్టుమచ్చ ఉంది. సో ఏకి పుట్టుమచ్చ గురించి ఎలా తెలిసింది? ఆ అమ్మాయి ఇచ్చిన ఫోటో ఇది. ఇక్కడ హ్యాండ్ పైన పుట్టుమచ్చ కనపడకుండా డ్రెస్తో బాగా కవర్ అయి ఉంది, పంజాబీ డ్రెస్లో ఉంది. కానీ ఏ పుట్టుమచ్చను చూసింది.